ఋతు గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. నా కుమార్తెలారా తిరిగి వెళ్ళుడి, నేను పురుషునితో నుండలేని ముసలిదానను, నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషునితో నుండి కుమారులను కనినను. నయోమి యొక్క ప్రేమ ఇంకా బాధ్యత మనకి ఇక్కడ కనబడుతుంది. వాళ్ళని ఎంత కన్విన్స్ చేయడానికి ట్రై చేసినా వాళ్ళు కన్విన్స్ కావట్లేదు, ఎంత చెప్పినా వినట్లేదు. ఇలా అయితే కాదు కదా అని చెప్పి ఇప్పుడు ఈ మాటలు నయోమి యూజ్ చేస్తుంది. నేను పురుషులతో నుండలేని ముసలిదానను. అర్థం చేసుకోండి, ఒకవేళ ఈ సమయాన్న పురుషులతో కూడినా కూడా కుమార్ని కలగలనా? ఇంతలాగా కన్విన్స్ చేయాల్సిన అవసరం అసలు నయోమికి ఎందుకు? ఎందుకంటే నయోమికి వాళ్ళపైన ఉన్న ప్రేమ అంత గొప్పది, వాళ్ళపైన ఉన్న బాధ్యత అంత ఎక్కువగా ఉంది. అందుకే వాళ్ళని అంతలాగా కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంది. ఎంతలాగా అంటే మాటలాడని మాటలు కూడా మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంది. ఫస్ట్ ఏమో మీ తల్లి దగ్గరికి వెళ్ళండి అని చెప్పింది, సెకండ్ పెళ్లి చేసుకోండి అని చెప్పింది, థర్డ్ నా గర్భంలో ఇంకా పిల్లల్ని కనలేనని చెప్పింది, పిల్లలు ఉన్నారా అనుకుంటున్నారా లేరని చెప్పింది, ఫోర్త్ ఇప్పుడు నేను ముసలిదాన్ని, నేను ఏ పురుషునితో కూడలేనని చెప్తుంది. ఇవన్నీ మాటలు ఎందుకు మాట్లాడుతుందంటే ఏదో ఒక మాట ద్వారా వాళ్ళ మనసు మారుతుంది, వెళ్ళిపోతారని ఒక చిన్న ఆశతో మాట్లాడుతుంది.